మీకేదో ప్రజలు 151 సీట్లు ఇచ్చారని అధికార మదంతో విర్రవీగుతూ ప్రభుత్వం తెలివి తక్కువ నిర్ణయాలు ఇవాళ రాజ్యాంగ పరిధిని దాటి మీరు ఇవాళ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుద్దామంటే రాజ్యాంగం ఒప్పుకోదు. ఎంతోమంది గతంలో కూడా రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్స్ని ముట్టుకోవాలని చట్టాలు మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఇవాళ ఎమర్జెన్సీ దేశంలో విధించినప్పుడు కూడా సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పరిగణలో పెట్టుకోండి. మీ ఇష్టారాజ్యంగా మీ మంత్రులు ఇవాళ సామాజిక వర్గాలనో కులాలనో మతాలనో ప్రాంతాలనో మీ ఇష్టారాజ్యంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడి రాజ్యాంగాన్ని చట్టాన్ని కూడా గౌరవించకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద మరి ఏమాత్రం కూడా గౌరవం లేకుండా మీరు ఇవాళ ఈ 2 బిల్లులను కూడా గవర్నర్ గారి ఆమోదం చేయమని పంపించడం జరిగింది. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కింద వస్తుంది. ఒక మూర్ఖ ప్రభుత్వం, ఒక తెలివి తక్కువ ప్రభుత్వం హైకోర్టు పరిధిలో ఉన్న సెలెక్ట్ కమిటీ ముందు చాలా స్పష్టంగా సెలెక్ట్ కమిటీ ముందు ఈ బిల్లులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వమే కోర్టు ముందు చెప్పినప్పటికి కూడా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ మళ్ళీ ఆ బిల్లుల్ని చట్టాలుగా చేసి మళ్ళీ శాసనమండలి నిర్ణయం తీసుకోకుండానే నెల రోజుల కాల వ్యవధి అయిందని మళ్ళీ మూర్ఖత్వంగా తెలివి తక్కువతనంగా మళ్ళీ గవర్నర్ గారి దగ్గరికి బిల్లులు పంపించారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా ప్రథమ పౌరుడుగా రాష్ట్ర గవర్నర్ గారు ఇవాళ గతంలో రామ్లాల్ ఉదంతం కానీ రాజ్యాంగం పట్ల పరిరక్షకుడిగా మీరు ప్రథమ పౌరులుగా ఇవాళ ఈ మూర్ఖ ప్రభుత్వం తెలివి తక్కువ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని పక్కన పెట్టాలి. అదేవిధంగా ఏదైతే ఇవాళ వాస్తవాలని చూడమని వాస్తవాలు అర్థం చేసుకోమని ఏదైతే 2014లో మరి రాష్ట్ర విభజన చట్టం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఎనాక్ట్ చేసిన చట్టం, ఈ చట్టానికి అనుగుణంగానే మరి భారత రాష్ట్రపతి గారు హైకోర్టు ప్రిన్సిపల్ సీట్ని అమరావతిగా నోటిఫై చేయటం జరిగింది.